వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే టు ప్రింట్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇంకో ప్రైమ్ నెంబర్స్ ది కూడా చెప్తానని. సో మనం ఈ రోజు ఏంటంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయడం అన్నది ఎలాగో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో ఏం చేసాము, జస్ట్ ఒక నెంబర్ మనం తీసుకొని ఆ నెంబర్ మనం ఏదైతే ఇచ్చామో అది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి మనం చెక్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలన్నమాట. సో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. 100 నెంబర్స్ కదా, సో ప్రింట్ ప్రైమ్ అని చెప్పి క్లాస్ నేమ్ ఇద్దాం. మీరు ఎప్పుడైనా 2 వర్డ్స్ కలిపి మీరు క్లాస్ నేమ్ కింద తీసుకోవాలనుకుంటే మీరు ఇలా ప్రింట్ అని ఇచ్చి సెకండ్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది కూడా క్యాపిటల్ ఇవ్వండి. సో మీరు ఇలా 2 వర్డ్స్ కలిపిన నేమ్ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఇలాగా ఇవ్వాలన్నమాట. సో ప్రింట్ ప్రైమ్ అని చెప్పి మనం ఒక క్లాస్ నేమ్ ఇచ్చాము. వాయిడ్ మెథడ్, మెయిన్ మెథడ్ తీసుకున్నాం. సో క్లాస్ అయితే క్రియేట్ అయిపోయింది. ముందుగా మనం ప్రైమ్ నెంబర్స్ లాజిక్ చూద్దాము. ఆల్రెడీ మనం ముందు కూడా ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ చెప్పాము. మళ్ళీ ఒకసారి నేను లాజిక్ చెప్తాను, చూడండి. సో మనకి లాజిక్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ కి ఈవెన్ నెంబర్ అన్నప్పటికీ నెంబర్ అన్నది 1 తోని అండ్ ఇట్ సెల్ఫ్ తోని డివైడ్ అయితేనే ఇట్ షుడ్ బి divisible with 1 and itself. సో లాజిక్ ఏంటి అంటే మనం ఇచ్చిన నెంబర్ అన్నది 1 తోని అండ్ ఇట్ సెల్ఫ్ తోని డివిజిబుల్ అయితేనే అప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ అని చెప్పి మనం చెప్తాం. అంటే ఇక్కడ డివిజిబుల్ అవ్వడం అంటే ఏంటి, మనం ఇచ్చిన నెంబర్ 1 తోని డివైడ్ చేసినా మనకి రిమైండర్ 0 రావాలి, అలానే ఆ సేమ్ నెంబర్ తో డివైడ్ చేసినా మనకి 0 రావాలి, రిమైండర్ అన్నది 0 రావాలి. అప్పుడు మనకి అది ప్రైమ్ నెంబర్ అని చెప్పి చెప్తాం. సో ఇది కదా మన లాజిక్. ఇప్పుడు మనం 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఒక ఫర్ లూప్ రాస్తాం. ఫర్ n ఈక్వల్స్ టు 1 n లెస్ దాన్ ఈక్వల్స్ టు 100 n ప్లస్ ప్లస్. ఇక్కడ ఒక ఫర్ కండిషన్ రాసాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం బై డిఫాల్ట్ గా కౌంట్ అన్నది 0లో ప్లేస్ 0 అని చెప్పి అనుకుందాం. బై డిఫాల్ట్ గా int count ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇంకో లూప్ రాయాలి. ఫర్ I ఈక్వల్స్ టు 1 I లెస్ దాన్ ఈక్వల్స్ టు లెంత్ I less than equals to n and I plus plus. ఇప్పుడు కండిషన్ ఏంటి, if n percentile, దీన్ని మనం మాడ్యులస్ అంటాము, n మాడ్యులస్ I ఈక్వల్స్ టు 0, అప్పుడు మనకి కౌంట్ అన్నది ఇంక్రిమెంట్ అవ్వాలి. కౌంట్ ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఇంట్ ఇవ్వలేదు, సో మిస్టేక్ చూపిస్తుంది. ఫైన్. సో ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0, కౌంట్ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం చేసామంటే 2 లూప్స్ ఎందుకు రాసాము అంటే ఈ లూప్ వచ్చేసి 100 వరకు 100 నెంబర్స్ కూడా చెక్ చేయడం కోసం. మనం ఇక్కడ లెంత్ ఈ 100 ఏదైతే తీసుకున్నామో మనకి 100 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ 100 తీసుకున్నాము. ఇది 100 నెంబర్స్ వరకు చెక్ చేయడం కోసం. ఇది ఆ 100 నెంబర్స్ ని ప్రతి నెంబర్ తో చెక్ చేయడం కోసం. మళ్ళీ చెప్తాను వినండి. ఇప్పుడు n ఈక్వల్స్ టు 1 ఉంది, అలానే I ఈక్వల్స్ టు 1 ఉంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ కండిషన్ ఏముంది, n పర్సెంటేజ్ I ఈక్వల్స్ టు 0 అని ఉంది. అంటే
n లోని 1, అలానే ఇప్పుడు దీన్ని మాడ్యులస్ చేసి i లో 1, సో అప్పుడు ఇది i అవుద్ది, ఇది 1 అవుద్ది, ఐ మీన్ n, ఫస్ట్ ఇది n అవుద్ది, ఇది వచ్చేసి i అవుద్ది. సో ఈ 1 అన్నది ఇక్కడ i మనకి ప్రతిదీ మారుతూ ఉంటది. ఇప్పుడు 1 అన్నది 1 తో చెక్ చేసాం, అలానే 1 అన్నది 2 తో చెక్ చేయాలి, మళ్ళీ 1 అన్నది 3 తో చెక్ చేయాలి, మళ్ళీ 1 అన్నది 4 తో చెక్ చేయాలి. సో అలాగా మనకి స్వాన్ ఎక్కడి వరకు 1, సో 1 అన్నది అలాగా 100 వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే మనం ఇక్కడ i అండ్ n రెండు లూప్స్ తీసుకున్నాం. ఒక లూప్ ఎందుకు, ఫస్ట్ మనం n ఈక్వల్స్ టు 1 తీసుకున్నామంటే ఆ 1 ని ఇక్కడ i ఏం చేస్తుంది, i ఫస్ట్ 1 అయ్యి చెక్ చేస్తుంది, మళ్ళీ తర్వాత i 2 అయ్యి చెక్ చేస్తుంది. అలా i అన్నది అలా ఇంక్రిమెంట్ అవుతూ మనకి i అన్నది 100 వరకు వెళ్ళి సేమ్ ఈ 1 అన్న నెంబర్ నే 100 వరకు చెక్ చేసుకుంటూ మనకి రిమైండర్ 0 వస్తుందా లేదా, 1 ని 100 తో డివైడ్ చేస్తే 0 వస్తుందా లేదా, ఒకవేళ 0 వస్తే మనకి ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో అలా చేస్తుంది అనమాట. సో సేమ్ అలానే నెక్స్ట్ నెంబర్ కూడా, మీరు నెక్స్ట్ 2 తీసుకోవాలనుకోండి, 2 కూడా మీకు ఫస్ట్ i అంతా 1 ఉంది కదా, సో 2 ఫస్ట్ 1 తో చెక్ చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ 2 అన్నది 2 తో చెక్ చేస్తుంది. సో అది కండిషన్ అనేది ట్రూ అవుతుందా లేదా, ఈక్వల్స్ టు 0 వస్తుందా లేదా, 0 వస్తే కౌంట్ పెరుగుతుంది, లేదు అంటే అలానే ఉంటది. సో మనకి ఇక్కడ 1 to 100 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇక్కడ మనం కండిషన్ ఏంటి, ఎప్పుడు మనకి అది ప్రైమ్ నెంబర్ అని తెలుస్తుంది, ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 2. సో మనకి ఎందుకు ఇలా మనం కౌంట్ ఈక్వల్స్ టు 2 అని చెప్పి రాసాము, ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, ఇట్ షుడ్ బి డివిజిబుల్ విత్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 1 తోని ఇట్ సెల్ఫ్ తోని డివైడ్ అయితేనే మనం అది ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. అలాంటప్పుడు మనకి ఇక్కడ 2 నెంబర్సే కదా, 1 అన్నది ఒకటి అండ్ మనం ఏదైతే నెంబర్ అనుకుంటున్నామో అది. సో మనకి కంపల్సరీ కౌంట్ అన్నది 2 ఉండాలి, కౌంట్ అనేది 2 ఉంటేనే మనకు అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, n. సో ఇక్కడ n అని ఇస్తాం. కాబట్టి మనకి ప్రతిదీ మనం ఇక్కడ లెంత్ 100 ఇచ్చాం కాబట్టి n అన్నది ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 100 నెంబర్స్ వరకు కూడా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ 1 ని ఇక్కడ 1 తోని చెక్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ 1 ని ఇక్కడ 2 తో చెక్ చేస్తుంది, ఇక్కడ 1 ని ఇక్కడ 3 తో చెక్ చేస్తుంది, ఇక్కడ 1 ని 4 తో చెక్ చేస్తుంది, అలా 100 వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళి ఆ 100 నెంబర్స్ కూడా చెక్ చేస్తూ ఏవైతే మనకి ట్రూ అయ్యాయో మనకి ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ డిస్ప్లే చేస్తాను. సో ఇలాగా చూసారా, 2, 3, 5, 7, 11 అప్ టు 100 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కౌంట్ అన్నది 2 కి ఈక్వల్ అయితేనే మనకి అది ప్రింట్ అవుతుంది, లేదంటే ఇగ్నోర్ చేస్తుంది ఆ నెంబర్ ని. మీకు ఇంకా ఇది పర్సెంటేజ్ ఇవన్నీ అర్థం కాకపోతే మీరు నేను ముందు చెప్పిన ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్ చూడండి, మీకు కండిషన్ అర్థం అవుద్ది. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.